దేశంలో కరోనా మహమ్మారి మరోసారి చాప కింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఒక్కసారిగా వైరస్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య 3,395కు చేరింది. అత్యధికంగా కేరళలో 1,336 కేసులు నమోదయ్యాయి. 467 కేసులతో మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో 7గురు మరణించినట్లుగా కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా కేసుల సంఖ్య కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం వైరస్ కేసుల సంఖ్య 3,395కు చేరింది. అత్యధికంగా కేరళలో 1,300కు పైగా కేసులు నమోదు కాగా 460కి పైగా కేసులతో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఉంది. ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234 కేసులు నమోదయ్యాయి. బెంగాల్లో 205 కేసులు నమోదయ్యాయి. గత వారంలో 5 రెట్ల వేగంతో కోవిడ్ కేసులు పెరిగినట్టు అధికారులు చెప్పారు. మే 22 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులుండగా మే 26 నాటికి ఆ సంఖ్య 1000 దాటింది. 5 రోజుల్లోనే కోవిడ్ కేసులు 3,395కు చేరాయి. గత 24 గంటల్లోనే 685 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తితో పాటు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కలిగిన పిల్లలను పాఠశాలకు పంపించవద్దని తల్లిదండ్రులకు సూచించింది. కరోనాను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలకు భయాందోళనలు అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.